ఈరోజు మన టాపిక్ ఏంటంటే కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు. ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు ఎవరండి? డాక్టర్ లియో హెన్రిక్ బ్యాక్లాండ్. ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, డాక్టర్ లియో హెన్రిక్ బ్యాక్లాండ్. ఈ పాఠంలో కీవర్డ్స్ ఏంటంటే సహజ దారాలు, కృత్రిమ దారాలు, పాలిమర్, నైలాన్, స్పిన్నరెట్, రేయన్, టెరికాడ్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, థర్మోప్లాస్టిక్, 4R సూత్రం అంటే రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్, రికవర్. ఈ కీవర్డ్స్ అన్నీ కూడా కొంచెం మీకు గుర్తు రావాలి. పిఎస్ అంటే ఏంటి? పాలీస్టైరీన్. అలాగే ఎల్డిపిఈ అల్ప సాంద్రత గల పాలీఇథిలీన్. ఈ కీవర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి. ఫస్ట్ వన్, రేయాన్ దీనితో తయారవుతుంది. రేయాన్ దీనితో తయారవుతుంది. ఆప్షన్ ఏ నేలబొగ్గు, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి నారా, ఆప్షన్ డి సెల్యులోజ్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి సెల్యులోజ్. ఆప్షన్ డి సెల్యులోజ్. నెక్స్ట్, దారాలను మండించినప్పుడు పట్టు దారం అవుతుంది. ఆప్షన్ ఏ జుట్టు కాలిన వాసన వస్తే, ఆప్షన్ బి కాగితం కాలిన వాసన వస్తే, ఆప్షన్ సి జ్వాలలో కరుగుతున్నట్లయితే, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ దారాలను మండించినప్పుడు జుట్టు కాలిన వాసన వస్తే పట్టు దారం అవుతుంది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్, బట్టపై లేబిళ్ళు డాష్ను తెలియజేస్తాయి. ఆప్షన్ ఏ చట్ట ప్రకారం అవసరం, ఆప్షన్ బి వివిధ దారాల శాతాలు, ఆప్షన్ బి కంపెనీ పేరు, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ వివిధ దారాల శాతాలు. వివిధ దారాల శాతాలు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్, కృత్రిమ దారానికి ఉదాహరణ. కృత్రిమ దారానికి ఉదాహరణ ఆప్షన్ ఏ రేయాన్, ఆప్షన్ బి నూలు, ఆప్షన్ సి ఉన్ని, ఆప్షన్ డి సిల్క్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉన్ని. ఆప్షన్ సి ఉన్ని రైట్ ఆన్సర్. నెక్స్ట్, కృత్రిమ సిల్క్ను అని డాష్ కూడా అంటారు. ఆప్షన్ ఏ రేయాన్, ఆప్షన్ బి పాలికట్, ఆప్షన్ సి పాలిస్టర్, ఆప్షన్ డి ఆక్రలిన్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రేయాన్. ఆప్షన్ ఏ రేయాన్. కృత్రిమ సిల్క్ను రేయన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, ఉనికి ఉండే లక్షణాలు గల కృత్రిమ దారము. ఉనికి ఉండే లక్షణాలు గల కృత్రిమ దారము. ఆప్షన్ ఏ ఆక్రిలిన్, ఆప్షన్ బి పాలిస్టర్, ఆప్షన్ సి రేయన్, ఆప్షన్ డి నైలాన్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆక్రిలిన్. ఉనికి ఉండే లక్షణాలు గల కృత్రిమ దారము ఆక్రిలిన్. నెక్స్ట్, పాలిస్టర్ మరియు నూలు మిశ్రమం వలన ఏర్పడేది. ఆప్షన్ ఏ పాలిస్టర్, ఆప్షన్ బి పాలికట్, ఆప్షన్ సి టెరిసిల్క్, ఆప్షన్ డి టెరి ఊల్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పాలికాట్. పాలిస్టర్ మరియు నూలు మిశ్రణం వలన ఏర్పడేది పాలికాట్. నెక్స్ట్, మొట్టమొదటి కృత్రిమ దారము. ఆప్షన్ ఏ రేయాన్, ఆప్షన్ బి పాలిస్టర్, ఆప్షన్ సి నైలాన్, ఆప్షన్ డి ఆక్రలిన్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నైలాన్. నైలాన్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సెల్యులోజ్ నుండి తయారైన కృత్రిమ దారం. ఆప్షన్ ఏ నైలాన్, ఆప్షన్ బి రేయాన్, ఆప్షన్ సి పాలిస్టర్, ఆప్షన్ డి ఆక్రలిన్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రేయాన్. రేయాన్. సెల్యులోజ్ నుండి తయారైన కృత్రిమ దారం ఏంటండి? రేయాన్. నెక్స్ట్, చేపల వలలు డాష్తో తయారు చేస్తారు. చేపల వలలు దేనితో తయారు చేస్తారు? ఆప్షన్ ఏ నైలాన్, ఆప్షన్ బి పాలిస్టర్, ఆప్షన్ సి రేయాన్, ఆప్షన్ డి ఆక్రలిన్. రైట్ ఆన్సర్ నైలాన్. నైలాన్తో తయారు చేస్తారు. చేపల వలలు నైలాన్తో తయారు చేస్తారు. సెల్యులోజ్ నుండి తయారైన కృత్రిమ దారం రేయాన్. నెక్స్ట్, క్రింది వానిలో డాష్ను నేలపై పరుచు వస్తువుల తయారీలో వాడతారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పీవీసీ, ఆప్షన్ బి మెలమిన్, ఆప్షన్ సి బ్యాకలైట్, ఆప్షన్ డి బి మరియు సి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్యాకలైట్. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఒక బ్యాకలైట్. నెక్స్ట్, క్రింది వానలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ బ్యాకలైట్. కృత్రిమ సిల్క్కు మరొక పేరు. ఆప్షన్ ఏ నైలాన్, ఆప్షన్ బి రేయాన్, ఆప్షన్ సి ఆక్రిలిన్, ఆప్షన్ డి పాలిస్టర్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రేయాన్. కృత్రిమ సిల్క్కు మరొక పేరు రేయాన్. పాలిమర్ తయారీలో ఉపయోగించే చిన్న చిన్న యూనిట్లను ఏమని అంటారు? ఆప్షన్ ఏ పొరలు, ఆప్షన్ బి అణువులు, ఆప్షన్ సి సెల్స్, ఆప్షన్ డి మోనోమర్లు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మోనోమర్లు. ఆప్షన్ డి పాలిమర్ తయారీలో ఉపయోగించే చిన్న చిన్న యూనిట్లను మోనోమర్లు అంటారు. నెక్స్ట్, బలమైన కృత్రిమ దారం. ఆప్షన్ ఏ నైలాన్, ఆప్షన్ బి రేయాన్, ఆప్షన్ సి పాలిస్టర్, ఆప్షన్ డి ఆక్రలిన్. ఇక్కడ రైట్ ఆన్సర్ నైలాన్.
నైలాన్, బలమైన కృత్రిమ దారం నైలాన్. నెక్స్ట్ కరగుజ్జుతో తయారయ్యే కృత్రిమ దారం ఆప్షన్ ఏ ప్లాస్టిక్, ఆప్షన్ బి ఉన్ని, ఆప్షన్ సి జూట్, ఆప్షన్ డి రేయాన్. ఇక్కడ రైట్ ఆన్సర్ రేయాన్, ఆప్షన్ డి రేయాన్. కర్రగుజ్జుతో తయారయ్యే కృత్రిమ దారం రేయాన్, బలమైన కృత్రిమ దారం నైలాన్. మెలమిన్ అనేది ఆప్షన్ ఏ థర్మోప్లాస్టిక్, ఆప్షన్ బి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, ఆప్షన్ సి జీవ విచ్ఛిన్నం పొందే ప్లాస్టిక్, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సహజ దారం ఆప్షన్ ఏ ఉన్ని, ఆప్షన్ బి నైలాన్, ఆప్షన్ సి పీవీసీ, ఆప్షన్ డి పాలిథీన్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉన్ని. క్రింది వాటిలో సహజ దారం ఉన్ని. నెక్స్ట్ 19 ఈ క్రింది వాటిలో రీసైక్లింగ్ చేయలేనిది ఆప్షన్ ఏ ప్లాస్టిక్ బొమ్మలు, ఆప్షన్ బి కుక్కర్ హ్యాండిల్, ఆప్షన్ సి ప్లాస్టిక్ సంచులు, ఆప్షన్ డి ప్లాస్టిక్ కుర్చీ. గుర్తుపెట్టుకోండి బిట్టు. రైట్ ఆన్సర్ కుక్కర్ హ్యాండిల్. కుక్కర్ హ్యాండిల్ రీసైక్లింగ్ చేయలేనిది కుక్కర్ హ్యాండిల్. నెక్స్ట్ క్రింది వాటిలో జీవ విచ్ఛిన్నం చెందనిది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కాగితం, ఆప్షన్ బి నూలుగుడ్డ, ఆప్షన్ సి చెక్క, ఆప్షన్ డి ప్లాస్టిక్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి ప్లాస్టిక్ కదా, ప్లాస్టిక్. జీవ విచ్ఛిన్నం చెందనిది ప్లాస్టిక్. నెక్స్ట్ 21 క్రింది వానిలో మొక్కల నుండి తయారయ్యే దారం ఆప్షన్ ఏ పట్టు, ఆప్షన్ బి ఉన్ని, ఆప్షన్ సి నూలు, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నూలు, ఆప్షన్ సి నూలు. నెక్స్ట్ ఈత దుస్తులకు ఈ దారాన్ని ఉపయోగిస్తారు ఆప్షన్ ఏ రేయాన్, ఆప్షన్ బి ఆక్రిలిన్, ఆప్షన్ సి నైలాన్, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏది కాదు నైలాన్, నైలాన్. ఈత దుస్తులకు నైలాన్ దారాన్ని ఉపయోగిస్తారు. ఈత దుస్తులకు నైలాన్ దారాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ మొట్టమొదటిసారిగా మానవ నిర్మిత ప్లాస్టిక్ను సృష్టించిన శాస్త్రవేత్త. మొట్టమొదటిసారి మానవ నిర్మిత ప్లాస్టిక్ను సృష్టించిన శాస్త్రవేత్త ఎవరు? అలెగ్జాండర్ పాక్స్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అలెగ్జాండర్ పాక్స్. అలెగ్జాండర్ పాక్స్. నెక్స్ట్ ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు. ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు ఆప్షన్ ఏ అలెగ్జాండర్, ఆప్షన్ బి హెర్మాన్ స్టాండరింగ్, ఆప్షన్ సి లియో హెన్రిక్ బ్యాకెలాండ్, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి లియో హెన్రిక్ బ్యాకెలాండ్, ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు. నెక్స్ట్ పిల్లలకు ఉపయోగించే లంగోటి, బ్యాండేజ్లు మరియు గాయానికి కట్టేందుకు ఉపయోగించే దారం. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నైలాన్, ఆప్షన్ బి రేయాన్, ఆప్షన్ సి ఆక్రిలిన్, ఆప్షన్ డి పాలిస్టర్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి రేయాన్. నెక్స్ట్ క్రింది వానలో త్వరగా వియోగం చెంది మట్టితో కలిసిపోయేది. ఆప్షన్ ఏ కాగితం, ఆప్షన్ బి నూలు, ఆప్షన్ సి కర్రలు, ఆప్షన్ డి ఉన్ని. ఇక్కడ రైట్ ఆన్సర్ కాగితం. త్వరగా వియోగం చెంది మట్టిలో కలిసిపోయేది కాగితం. నెక్స్ట్ ఈ క్రింది వానలో రీసైక్లింగ్ చేయలేనిది ఆప్షన్ ఏ పిఈటి, ఆప్షన్ బి హెచ్డిపిఈ, ఆప్షన్ సి పిఎస్, ఆప్షన్ డి ఎల్డిపిఈ. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్. పిఈటి అంటే పాలీఎథిలీన్ టెరిఫ్థాలేట్ పిఈటి అంటే. హెచ్డిపిఈ అంటే అధిక సాంద్రత గల పాలీఎథిలీన్. ఓకే. పిఎస్ అంటే పాలీస్టైరీన్. ఎల్డిపిఈ అంటే అల్ప సాంద్రత గల పాలీఎథిలీన్. అధిక సాంద్రత అంటే హెచ్డిపిఈ. ఓకే. హై డెన్సిటీ, లో డెన్సిటీ ఇది. సో ఇక్కడ ఏంటి క్రింది వాను రీసైక్లింగ్ చేయలేనిది ఎల్డిపిఈ, నాట్ హెచ్డిపిఈ. అధిక సాంద్రత గల పాలీఎథిలీన్ కాదు, ఎల్డిపిఈ అల్ప సాంద్రత గల పాలీఎథిలీన్ రీసైక్లింగ్ చేయలేనిది. రీసైక్లింగ్ చేసేవి పిఈటి, పిఎస్, హెచ్డిపిఈ. అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. హెచ్డిపిఈ అంటే హై డెన్సిటీ, ఎల్డి అంటే లో డెన్సిటీ, అల్ప సాంద్రత గల పాలీఎథిలీన్. పి అంటే పాలీ, ఈ అంటే ఎథిలీన్. ఓకే.
నెక్స్ట్ 4R సూత్రాలలో ప్రధానమైన సూత్రం ఆప్షన్ ఏ తగ్గించడం, ఆప్షన్ బి రీసైక్లింగ్, ఆప్షన్ సి తిరిగి వాడడం, ఆప్షన్ డి తిరిగి పొందడం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి తిరిగి పొందడం. రీసైక్లింగ్ అంటే తిరిగి పొందడమే కదా. 4R సూత్రాలలో ప్రధానమైన సూత్రం రీసైక్లింగ్ సూత్రం. నెక్స్ట్ శీతాకాలం ఈ దుస్తులను ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ నూలు, ఆప్షన్ బి నైలాన్, ఆప్షన్ సి ఆక్రిలిన్, ఆప్షన్ డి పాలిస్టర్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆక్రిలిన్. ఆక్రిలిన్ రైట్ ఆన్సర్. వేసవి కాలంలో ఈ దుస్తులను ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ నూలు, ఆప్షన్ బి నైలాన్, ఆప్షన్ సి రేయాన్, ఆప్షన్ డి పాలిస్టర్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ నూలు. నెక్స్ట్ క్రింది వాటిలో భిన్నమైనది. ఆప్షన్ ఏ నూలు, ఆప్షన్ బి సిల్క్, ఆప్షన్ సి ఉన్ని, ఆప్షన్ డి ఆక్రిలిన్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆక్రిలిన్ అనేది భిన్నమైనది. క్రింది వాటిలో వేరుగా ఉన్నది. ఆప్షన్ ఏ ఉన్ని, ఆప్షన్ బి పాలిస్టర్, ఆప్షన్ సి నైలాన్, ఆప్షన్ డి ఆక్రిలిన్. రైట్ ఆన్సర్ ఉన్ని. ఆప్షన్ ఏ ఉన్ని. క్రింది వాటిలో వేరుగా ఉన్నది ఉన్ని. నెక్స్ట్ క్రింది వాటిలో మొక్కల నుండి కానీ జంతువుల నుండి కానీ పొందలేనిది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నూలు, ఆప్షన్ బి సిల్క్, ఆప్షన్ సి పాలిస్టర్, ఆప్షన్ డి ఉన్ని. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పాలిస్టర్. క్రింది వాటిలో మొక్కల నుండి కానీ జంతువుల నుండి కానీ పొందలేనిది పాలిస్టర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిలో పెట్రోలియం ఆధారిత రసాయనాల నుండి తయారు చేయబడినది. ఆప్షన్ ఏ పాలిస్టర్, ఆప్షన్ బి నైలాన్, ఆప్షన్ సి ఆక్రిలిన్, ఆప్షన్ డి నూలు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నూలు. నెక్స్ట్ దారాలను మండించినప్పుడు వాసన వస్తే అది రేయాన్ లేదా నూలు దారం కావచ్చు. ఆప్షన్ ఏ జుట్టు కాలిన, ఆప్షన్ బి కాగితం కాలిన, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కాగితం కాలిన. నెక్స్ట్ దారం జ్వాలతో పాటు కరుగుచున్నట్లయితే అది ఏ రకపు దారం కావచ్చును. ఆప్షన్ ఏ కృత్రిమ దారం, ఆప్షన్ బి సహజ దారం, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ కృత్రిమ దారం కావచ్చు. కృత్రిమ దారం కావచ్చు. దారం జ్వాలతో పాటు కరుగుచున్నట్లయితే అది కృత్రిమ దారం కావచ్చు. నెక్స్ట్ క్రింది వాటిలో నేలబొగ్గు నీరు మరియు గాలి నుండి తయారగున్నది. ఆప్షన్ ఏ రేయాన్, ఆప్షన్ బి నైలాన్, ఆప్షన్ సి ఆక్రిలిన్, ఆప్షన్ డి పాలిస్టర్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నైలాన్. నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోనికి వచ్చినది. ఆప్షన్ ఏ పాలిస్టర్, ఆప్షన్ బి ఆక్రిలిన్, ఆప్షన్ సి నైలాన్, ఆప్షన్ డి రేయాన్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నైలాన్. నెక్స్ట్ పాలిఎమైడ్లను రసాయన యూనిట్లతో తయారైన పాలిమర్. ఆప్షన్ ఏ నైలాన్, ఆప్షన్ బి ఆక్రిలిన్, ఆప్షన్ సి రేయాన్, ఆప్షన్ డి పాలిస్టర్. ఇక్కడ రైట్ ఆన్సర్ నైలాన్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వంట చేస్తున్నప్పుడు, వెల్డింగ్ చేస్తున్నప్పుడు, మంటకు దగ్గరలో పనిచేస్తున్నప్పుడు లేదా భారీ యంత్ర పరికరాలు వాడినప్పుడు ఉపయోగించకూడని వస్త్రాలు. ఆప్షన్ ఏ రేయాన్, ఆప్షన్ బి పాలిస్టర్, ఆప్షన్ సి ఆక్రిలిన్, ఆప్షన్ డి నైలాన్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నైలాన్. టూత్ బ్రష్, కుంచె, చేప వలలు, సీట్ బెల్టులు మరియు దోమతెరలు మొదలైన వాటి తయారీకి వాడు దారం ఈ క్రింది వాటిలో ఒకదానితో సాధ్యపడను. ఆ దారము ఆప్షన్ ఏ రేయాన్, ఆప్షన్ బి నైలాన్, ఆప్షన్ సి ఆక్రిలిన్, ఆప్షన్ డి పాలిస్టర్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నైలాన్. నెక్స్ట్ ఏదైనా కృత్రిమ దారాన్ని 2 లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియ. ఆప్షన్ ఏ మిశ్రణం, ఆప్షన్ బి స్కిన్నింగ్, ఆప్షన్ డి ఆక్రిలిన్, ఆప్షన్ సి ఆక్రిలిన్, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మిశ్రణం. ఏదైనా కృత్రిమ దారాన్ని 2 లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియ మిశ్రణం. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కృత్రిమ ఉన్ని దారము. ఆప్షన్ ఏ రేయాన్, ఆప్షన్ బి ఆక్రిలిన్, ఆప్షన్ సి నైలాన్, ఆప్షన్ డి
పాలిస్టర్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆక్రిలిన్. నెక్స్ట్, క్రింది వాటిలో నేలబొగ్గు గాలి, నీరు, నూనె మరియు సున్నపు రాళ్లను ఉపయోగించి తయారు చేయనిది. ఆప్షన్ ఏ పాలిస్టర్, ఆప్షన్ బి నైలాన్, ఆప్షన్ సి ఆక్రిలిన్, ఆప్షన్ డి రేయాన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆక్రిలిన్. నెక్స్ట్, కాలి మేజోళ్ళు, సాక్స్, క్రీడా దుస్తులు మరియు స్వెటర్లు ఈ దారంతో తయారగును. ఆప్షన్ ఏ పాలిస్టర్, ఆప్షన్ బి నైలాన్, ఆప్షన్ సి ఆక్రిలిన్, ఆప్షన్ డి రేయాన్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆక్రిలిన్. నెక్స్ట్, ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న పాలిస్టర్ రకము. ఆప్షన్ ఏ టెర్లిన్, ఆప్షన్ బి టెరికాట్, ఆప్షన్ సి టెరిఊల్, ఆప్షన్ డి పిఈటి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ టెర్లిన్. నెక్స్ట్, నైలాన్ను పోలి ఉన్న పాలిస్టర్ రకము. ఆప్షన్ ఏ టెరికాట్, ఆప్షన్ బి టెరిఊల్, ఆప్షన్ సి టెర్లిన్, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి టెర్లిన్. ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న పాలిస్టర్ రకము టెర్లిన్నే, నైలాన్ను పోల్చి ఉన్న పాలిస్టర్ రకము టెర్లిన్. ఇది చూడండి టేబుల్ 1 2 3 4 పిఈటి, హెచ్డిపిఈ, విఎల్డిపిఈ. ప్రక్కపటంలో శీతల పానీయాల తయారీకి వాడుటకు అనువైన ప్లాస్టిక్ రకము. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ డి 4. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1. అనువైన ప్లాస్టిక్ రకము 1, ఫస్ట్ ఇది పిఈటి. నెక్స్ట్, పైపటంలో ప్లాస్టిక్ పైపుల తయారీకి వాడు రకము. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ డి 4. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 3. వేడి చేసినప్పుడు ముడుచుకుపోయే మరియు వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లు ఏ రకపు ప్లాస్టిక్లు. ఆప్షన్ ఏ థర్మోప్లాస్టిక్, ఆప్షన్ బి థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్, ఆప్షన్ సి బ్యాకలైట్, ఆప్షన్ డి మెలమిన్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ థర్మోప్లాస్టిక్.